రామ్ రామ్ ఫ్రెండ్స్, హిందువులకి ఆరాధ్యం గోవు. గోవుని గోమాత అని తల్లి తర్వాత స్థానం ఇచ్చాం. తల్లి పాలు లేనప్పుడు చంటి పిల్లలకి ఆవు పాలిస్తారు. గోమాత అని పిలుచుకుంటాం. గోవులో సకల దేవతలు నివసిస్తారని నమ్ముతాం. అది హిందువుల యొక్క నమ్మకం. అలాంటి గోవుని, హిందువుల యొక్క నమ్మకాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి, మీ మాంసం కోసం వాటిని చంపకండి అని అడుగుతుంటే కొంతమంది సో కాల్డ్ సిక్యులర్లు ఒక మూర్ఖపు పైత్యపు ఆలోచనలతో కొన్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నేను సమాధానం చెప్తాను. మేక మాంసంని వండుకొని తినటం తప్పు కానప్పుడు ఆవు మాంసం తింటే తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్న ఒక ఆధునిక సెక్యులర్ రచయిత శోభా డే. ఈవిడెవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య అంటే ఇలా కమ్యూనిక్రిస్ట్ వైరస్ వచ్చేసి రచయిత్రలు అయిపోయి అన్ని రాసేసి ఫేమ్ వచ్చింది అనగానే మేము ఎవరికైనా ఏమైనా చెప్పచ్చు అని ఇలా ఒక వెర్రి కూతలు కూస్తూ ఉంటారు. మాంసం మాంసమే అవుతుంది, అది ఆవుదైనా మేకదైనా లేక ఏ ఇతర జంతువుదైనా. కానీ హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదభావముతో వ్యవహరిస్తారు? మేకని చంపు కానీ ఆవుని చంపకూడదని చెప్పడం ఆత్మవంచన, మూర్ఖత్వమే కదా అని లా పాయింట్ లాగింది ఈవిడ. ఈమెకి ఇలాంటి మూర్ఖులకి సమాధానం చెప్పాలి. లేదంటే ఇలాంటి వాళ్ళు ఇంకో 100 మందిని అవును కదా, కరెక్టే కదా అని ఒక భ్రమలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో అన్నైనా, భర్త అయినా, తండ్రి అయినా, చివరికి మీ కొడుకైనా మగవాడు మగవాడే కదా, జెండర్ ఒకటే కదా. అందరితో ఒకే పని చేస్తారా? అందరితో ఒకేలా ప్రవర్తిస్తారా? ఇంతకన్నా మాట్లాడలేం. ఇంకా ఎక్కువ మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. మాంసం మాంసమేనా? ఇలాంటి మూర్ఖత్వపు కామెంట్స్ మేము కూడా చేయగలము, ప్రశ్నలు మేము కూడా వేయచ్చు. మాంసం మాంసమే అన్నావు, మరి కుక్క పాలు, పిల్లి పాలు, పంది పాలు, పాలు పాలే కదా. ఏ జంతువు అయితే ఏంటి, పాలు పాలే కదా. ఆ పాలతోనే పెరుగు చేసుకో, ఆ పాలతోనే కాఫీలు చేసుకో, టీలు చేసుకో, నెయ్యి చేసుకో, చీజ్ చేసుకో, అన్నీ అయ్యే తిను. ఆవు పాలతో చేసినవి మాత్రం ముట్టుకోకు. అవి తిని తాగి నేను ఇది చేస్తున్నాను, నాకు మాంసం మాత్రమే కాదు ఈ పంది పాలు కూడా, పాము పాలు కూడా మాకు ఒకటే అని చెప్పు. ఇక్కడ విషయం మాంసానికి సంబంధించింది కాదు, విశ్వాసానికి, మనోభావాలకు సంబంధించింది. అన్న, భర్త, కొడుకు, కూతురు, అమ్మ, చెల్లి సంబంధాలు మన మనోభావాలు, నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఉంటాయి. అంతేకాని కేవలం వాళ్ళు ఒక స్త్రీ, ఒక పురుషుని మధ్య సంబంధాల రీతిలో ఉండవు. ఆ విధంగానే ఆవు లేక మేక, ఇతర జంతువుల విషయంలో కూడా మన విశ్వాసం, మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము. మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి అని ఒక ఇంగ్లీష్ వాడు స్వామి వివేకానందుల వారిని అడిగారట. అప్పుడు గేదె పాలే శ్రేష్టమని వివేకానందుల వారు చెప్పారంట. అదేంటి, మీరు ఆవుని సర్వశ్రేష్టమైనదిగా భావిస్తారు కదా, అవునా కాదా అని అడిగితే అప్పుడు స్వామి వివేకానంద, కానీ మీరు పాల గురించి అడిగారు, అమృతం గురించి కాదు కదా. రెండో విషయం జంతువు గురించి అడిగారు, కానీ ఆవు మా తల్లి, అంతేకాని ఆవు మాకు జంతువు కాదు అని సమాధానం ఇచ్చారు. అది ఆవంటే హిందువులకి. సో శోభా డే గారి లాంటి మూర్ఖులకి ఒక ప్రశ్న. మీరు పులిని రక్షిస్తేనేమో సమాజ సేవకుడు అంటారు, కుక్కని రక్షిస్తేనేమో జంతు ప్రేమికుడు అంటారు, ఆవుని రక్షించుకుందామన్న వాడేమో మీకు మతోన్మాది, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాడు అని అనేస్తారు. మన దురదృష్టం, దౌర్భాగ్యం ఏంటి అంటే ఇలాంటి హిందూ సోదరి మనలే సెక్యులరిజం వైరస్, ఇలా కమ్యూనిక్రిస్ట్ వైరస్ వేసుకొని మన మీదకి దాడి చేయడానికి వస్తారన్నమాట. ఈ దాడిని మనం తిప్పికొట్టకపోతే, ఇలాంటి క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పకపోతే ముందు తరం వాళ్ళు, లేకపోతే కన్ఫ్యూజ్డ్ హిందువులు వీళ్ళ ట్రాప్ లో పడిపోయి నిజమే కదా, అవును కదా, మాంసం మాంసమే కదా అని అడ్డదిడ్డమైన వాదనలు చేస్తూ ఉంటారు. సో బీ అవేర్ ఆఫ్ సచ్ నికృష్ట వైరస్ అండ్ మనం సమాధానాలు చెప్పాలి.